మిత్రులారా, ఇప్పుడు మన మధ్యలో ఉన్న అతిథికి సమయం లేని కారణంగా మన మధ్యలో రాష్ట్ర కార్యదర్శి బాణాల మంగేష్ గారు మన యొక్క సభ ఏంటి, సభ యొక్క వివరాలను సార్ ముందు కొంత తను వివరించదలుచుకుంటున్నాడు. సో 2 నిమిషాలు అన్నగారిని మాట్లాడవలసింది కోరుతున్నాడు. సభను అలంకరించిన బీఎస్పీ పార్టీ అధినేత, బడుగు బలహీన వర్గాల నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా 57 ఉపకులాల అధ్యక్షులు చింతల మల్లికార్జున అన్న గారికి, రాజలింగం అన్న గారికి, చింతల రాజలింగం అన్న గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ టమ్టమ్ జహాంగీర్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు యాదగిరి అన్న గారికి, వీరేష్ అన్న గారికి, పశుపతి గారికి, రవణ గారికి, పేరు పేరున పథకర్మ నేతగా లక్ష్మణ గారికి, సంజయ్ గారికి, అందరికి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు ఇక్కడ మనం ఇంతమంది వచ్చి ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటి? కేసీఆర్ గారు హుజురాబాదులో అతను గెలవనీకే దళిత బంధు అని ఒక పథకం పెట్టిండు మిత్రులారా. మరి దళిత బంధు అని పథకం పెట్టినప్పుడు దళితులలో ఒక మాల మాదిగల సోదరులే కాదు, వాళ్ళకి ఇచ్చినందుకు ఆ సోదరులకు మేము అర్చిస్తున్నాం, మేము సంతోషపడుతున్నాం. కానీ అట్టడుగులో ఉన్న ఒక డక్కలి, ఒక పైండ్లు, బుడుగజంగం, నేతగాని, ఒల్లదాసరి మిత్రులయ్య వారు ఇట్లా చేస్తుంటే పేరు పేరున మోచి, సమగర మోచి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఇట్లా చెప్తుంటే ఎన్నో కులాలు ఉన్నాయి మిత్రులారా. మేమేమంటున్నాం? మా జనాభా దామాదశ ప్రకారం 25% దళిత బంధులో 25% ఏమని అడుగుతున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కానీ, 3 ఎకరాల పొలంలో కానీ మా ఉపకులాలకు చాలా అన్యాయం జరుగుతుంది మిత్రులారా. ఆ రోజు మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి తెలంగాణ కోసం ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాం, జైళ్ళ పాలైనాం. అయినా కానీ ఉద్యమం ఆపకుండా తెలంగాణ సాధించుకున్నాం మిత్రులారా. దాంట్లో మన ఉపకులాల పాత్ర 100% ఉందని నేను కోరుకుంటున్నాం మిత్రులారా. అయితే కేసీఆర్ గారు మీరు దళిత బంధు పథకం పెట్టారు, మేము సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం. మరి మా డక్కలకి, సింధుకు, పైన్లకు, ఉపకులాలు కింద ఉన్నాం, వీళ్ళకి ఏది వాటా నేను అడుగుతున్నాను మిత్రులారా. ఈరోజు ఊరు తిరుగుతూ సంచారం చేసుకుంటూ గాడిదల మీద, సైకిళ్ళ మీద, బండ్ల మీద ఒక ఊరు నుంచి ఒక ఊరు తిరుగుతూ ఫ్లెక్సీ కవర్లతో టెంట్లు వేసుకొని, గుడిసెలు వేసుకొని ఊరుకు దూరంగా బతుకుతున్నారు. వాళ్ళకు దళిత బంధు ఏమంటున్నాం? అదే దళిత బంధు వస్తే వాళ్ళందరూ ఆ 10 లక్షలతోనే ఈరోజు ఆర్థికంగా స్థిరపడతారు. వాళ్ళకు ఉద్యోగపరంగా కానీ, రాజకీయంగా పరంగా కానీ, ఒక ఆర్థిక పరంగా కానీ వాళ్ళు ఎదుగుతారా నాయన అంటే ఒక్క రాజకీయ నాయకుడు మా దళితుల గురించి పట్టించుకునే చూస్తలేరు మా వైపు. మిత్రులారా, మనము ఖచ్చితంగా మనం కలిసి పోరాటం చేద్దాం. దళిత బంధు వచ్చేదాకా ఉడుకునేది లేదు. ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరినీ ఉపకులాలందరం ఏకమయ్యి మన ఓటు బ్యాంక్ ఏముందో ఓటు బ్యాంకుతో దెబ్బతీద్దామని చెప్పి మీ సభాముఖంగా అందరికీ మీకు తెలియజేస్తున్నా మిత్రులారా. ఇంకొక విషయం, ఈరోజు ఎంతో దూరం నుంచి, ఎక్కడెక్కడి నుంచి మీరు ఇక్కడ పనులు వదిలిపెట్టుకొని మీరు వచ్చారు, మన దళిత బంధు సాధించుకుందామని వచ్చారు. అదే మార్గంగా నడుద్దాం. దళిత బంధు మనకు వచ్చే సాధించుకునేంత వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టే లేదని తెలియజేస్తున్నా మిత్రులారా. ఇంకొక విషయం, ఈరోజు దళితులంటే ఒక సెక్రటేరియాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియా అని పెట్టినావు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినావు. అంటే నువ్వు ఈ భవనాల పేరు పెట్టి విగ్రహాలు పెడితే కాదు, మా దళితుల కింద అట్టడుగున్న దళితుల నుంచి ఫస్ట్ దళిత బంధు స్టార్ట్ చేయి. అప్పుడు నువ్వు నిజమైన దళిత ముఖ్యమంత్రివి, దళితుల మీద ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి అని మేము అర్థం చేసుకుంటాం. నా దళిత సోదరుడు, నా ముద్దు బిడ్డలు అర్థం చేసుకుంటా అని చెప్తున్నా మిత్రులారా. ఓటు కోసమని రాజకీయాలు ఆడవుతూ దళిత బంధు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. తీర్మాన్ మల్లన్న గారికి, అన్నగారికి ధన్యవాదాలు. ఇచ్చి తీరాలి. ఇచ్చే ఈ వరకు దాకా మేము బతిలాట తీసుకోం. బుద్ధి
ఒక్కటే గుద్దు మెడల మీద గుద్దు ఎట్లా గుంజుకుంటామో ఆ విధంగా గుంజుకుంటామని తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇక ఇప్పటి నుంచి బతిలాడే మాటలు లేవు, దండాలు పెట్టే మాటలు లేవు. ఏమన్నా తిరుగుబాటే చేస్తాం. మా ఓటు బ్యాంకుతో మేము సాధించుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులకు, నా స్టేజ్ కింద ఉన్న నా డక్కలి అక్క చెల్లెల అన్నదమ్ములందరికీ, నా ఉపకులాల అందరి సోదరులందరికీ జై భీమ్, జై డక్కలి, జై ఉపకులాలు, జై భీమ్. ఇప్పుడు మన మధ్యలోకి